మన నీళ్ళని మన హక్కులను కోల్పోయిన తర్వాత మనం ఎంత లబోదిబో అని మొత్తుకున్నా కానీ రాదు మిత్రులారా. తెలంగాణ ప్రజలు విఘ్నులు, తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, తెలంగాణ ప్రజలు ఆలోచన చేసేటువంటి వ్యక్తులు. సో కాబట్టి ఈ దక్ష తెలంగాణ మరీ ముఖ్యంగా ఎడారిగా మారబోతూ ఉంది. ఎడారిగా మారబోతూ ఉన్నటువంటి పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి. ఏమవుతుంది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి మన కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పోతే ఏమవుతుంది అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు విషయాన్ని తెలుసుకోండి. నిన్న మనం ఒక వీడియోని చేసినాం, ఇక చూడండి. దక్షిణ తెలంగాణ ఇక ఎడారేనా అని చెప్పేసి ఒక ఫుల్ ఇంటర్వ్యూ చేసినాము. మన ఎవరు వి ప్రకాష్ గారు జలవనరుల దానికి ఆయన పనిచేసిండు కాబట్టి ఆయనతోటి కొన్ని కీలకమైనటువంటి విషయాల మీద డిస్కషన్ చేయడం జరిగింది. మంచి విషయాలు చెప్పిండు. 1 hour 20 minutes అంటే 1:20 వీడియో ఉన్నది. సో దీన్ని చూడండి, మ్యాక్సిమం చూడండి. మీరు ఏ విధంగానైనా మీ గ్రూప్లలో షేర్ చేయండి, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. దీంతోపాటు ఇంకా ఇప్పుడు నీల నిరంజన్ రెడ్డి గారు అనే పేరు ఉంది కదా, ఆయన దగ్గరికి కూడా ఇవాళ పోతా ఉన్నా. అసలు ఏం జరిగింది, ఎట్లా అయింది, ఏంటి అనేది వారితో కూడా చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తా. వారితో కూడా కొన్ని వాస్తవాలను ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఈ విషయాలను కూడా 10 మంది తెలియజేసే విధంగా చూడండి. ఈ వీడియోను చూడండి, 10 మందికి తెలియజేయండి. మీ వాట్సాప్ గ్రూప్లలో అందరికీ పంపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎన్నడూ నేను ఏవి కూడా ఈ షేర్ చేయండి ఇవి చేయాలని చెప్పలేదు, ఎందుకంటే ఈ విషయాలు తెలుసుకుంటే తప్ప మనకు అర్థం కాదు. ఎందుకంటే కొంచెం నీళ్ళది గుట్టు సబ్జెక్టు, అంత ఈజీగా అర్థం కాదు. 1-2 సార్లు చూసి 10 మందికి తెలియజేయండి. మీకు ఒకవేళ విషయం అర్థమైతే మీ పక్కన వాళ్లకు, అర్థం కాని వాళ్లకు చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. మనము ఇప్పుడు హక్కులను కోల్పోతే, కృష్ణానది మీద మన హక్కును కోల్పోతే మనం తాగేటువంటి నీళ్లు కూడా కష్టమవుతుంది. మరీ ముఖ్యంగా ఫ్లోరైడ్ తోటి, ఫ్లోరోసిస్ తోని ఇబ్బందులు పడుతున్నటువంటి నల్లగొండ ప్రాంతం మళ్ళీ ఎడారిగా మారిపోతుంది. మళ్ళీ మనల్ని అదే ఫ్లోరోసిస్ రక్కసి పట్టి పీడిస్తుంది. మళ్ళీ మనకు ఫ్లోరైడ్ సమస్యలు వస్తాయి, మళ్ళీ మనం చావులు చూడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, తెలంగాణ ప్రజలారా దీన్ని అర్థం చేసుకోవాలి. పాలమూరు ప్రజలారా దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ దొంగల భరతాన్ని పట్టాలి. వాస్తవాలు తెలుసుకొని ప్రజలకు తెలిస్తే 100% వాళ్ళు దిగొస్తారు, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు. లేకపోతే వెనక్కి తీసుకోరు. కృష్ణా ప్రాజెక్టు మొత్తం వాళ్ళ చేతులకు పోతుంది. మనకు నీళ్లు రావు, మనము తాగేటందుకు కూడా నీళ్ళు దొరకని పరిస్థితి ఉంటుంది రేపటి నాడు.